ఆడపిల్ల ఒంటరిగా కనబడితే చాలు కుక్కల్లో వచ్చేస్తారేంట్రా దొంగ నాయాళ్ళారా. భయపడాల్సిన అవసరం లేదమ్మా. నమ్మకం కలిగితే ధైర్యంగా నాతోరా. అందరూ కలిసి నన్ను దోషం చేసేసి ఫైనల్గా ఒంటరి వాడిని చేసి పడేశారు. బాబాయ్, నేను మీనాక్షిని ఎంతగా ప్రేమించానో అనడానికి సాక్ష్యం నువ్వే బాబాయ్. ఇంత మారండి బాబాయ్. తన కోసం నన్ను నేను ఎంతలా మార్చుకున్నాను బాబాయ్. అరే, స్టార్టింగ్లో మన క్యారెక్టర్ని చూసి అందరూ శ్రీకృష్ణుడికి జెరాక్స్ కాపీ అనేవాళ్ళు. కానీ తన కోసం నేను రాముడిగా మారాను బాబాయ్. తన ప్రేమ కోసం నా చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మార్చేసుకున్నాను బాబాయ్. అంత ప్రేమించిన వాడిని ఏదో ఈగో హార్టే 4 మాటలు నోరు జారితే అర్థం చేసుకోకుండా ఇలా ఇలా చెయ్యి ఎత్తి చీపో అంటూ వెళ్ళిపోవచ్చా బాబాయ్? అలా చేయడం కరెక్టా బాబాయ్? చెప్పు, కరెక్టా? రేయ్, వీటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి వెళ్దాం పదా. ఇలా చేయెత్తి వెళ్ళిపోయాక ఇంకేంటి బాబాయ్ మాట్లాడేది? నా బొంద. అయిపోయింది బాబాయ్. అంతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకున్నాను, కానీ ఆ జర్నీ ఇక్కడితోనే ఆగిపోయింది. తనతో నడిచే ప్రతి అడుగు ఒక అందమైన జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవాలని ఎంతో ఆశపడ్డాను బాబాయ్. బట్ నా లైఫ్ చేదు జ్ఞాపకంగా అయిపోయింది. చేదు జ్ఞాపకం నేను ఆల్రెడీ పడిపోయాను బాబాయ్. ప్రేమ అనే ఊపిలో ఫుల్గా మునిగిపోయాను. ఇంకా పడిపోయే ఛాన్సే లేదు బాబాయ్, ఛాన్సే లేదు. నో వే. అంతే బాబాయ్. వదిలే బాబాయ్, నన్ను ఒంటరిగా వదిలే. తలుచుకోవడానికి, కుమిలిపోవడానికి ఒంటరితనం ఇస్ అ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు బాబాయ్, ప్లీజ్. ఎలా చేయెత్తింది, ఎలా చేయెత్తింది, ఎలా? వస్తుందని తెలుసు, ఏ క్షణమైనా ఈ ప్రాణం పోతుందని కూడా తెలుసు. కానీ వాళ్ళ పెళ్లిని కళ్ళారా చూసే క్షణం దాకా బతికించమని ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకునేదాన్నండి. బతికించారండి. ఆ అదృష్టాన్ని చూడటం కోసం కాదండి, మానసికంగా చిత్రవద చేసి చంపడం కోసం. మీనాక్షి కోడలిగా అడుగుపెట్టి ఆనందాలతో కళకళలాడుతూ ఉండాల్సిన ఈ ఇల్లు ఈ ప్రాణం పోయిన శవంలా ఎలా ఎలా నిర్జీవంగా ఉందో చూడండి. నా వల్ల కావట్లేదండి. ఇలాంటి పరిస్థితుల్ని చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు.
నన్ను కూడా మీ దగ్గరికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. అక్క ఏమైంది? ఇలా కూర్చో. నువ్వు కూర్చో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అక్క, మంచినీళ్ళు తాగు. వద్దు కనకం. అబ్బా ఏంటక్కా ఇది? ఎంత బతిమల్లా సరే కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఇలా అయితే ఎలా? ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా అయిందో. టైం దగ్గర పడినట్టుంది. బహుశా ఆ దేవుడు పిలుస్తున్నాడేమో. అక్క, ఏంటా పిచ్చి మాటలు? అలా మాట్లాడకు ప్లీజ్. నిజం కనకం, అత్తయ్య అని నోరారా మీనాక్షి పిలిస్తే ఆ పిలుపుకి ప్రేమతో పేగు కదిలేది. అంత ఆప్యాయత చూపించే మీనాక్షి ఏ క్షణమైతే ఆపర్ణ గారు అని పిలిచిందో ఆ క్షణమే నా ప్రాణం పోయింది. ఏదో మనిషిని మిగిలిన్నాను అంతే. అక్క ప్లీజ్, అలా మాట్లాడొద్దని చెప్తుంటే వినిపించుకోవేంటి? ఏం కాదక్క, ఈ గొడవలన్నీ సద్దు మణుగుతాయి. తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారు. ఆ ఆనందమైన క్షణాల్ని మళ్ళీ మనం చూస్తాం. ఆ నమ్మకం నాకుంది. ధైర్యంగా ఉండక్క, సరేనా? తాగు. వద్దు కనుకో. అక్క ప్లీజ్, నీకు దండం పెడతాను, నా మాట విను. తాగక్క. కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకో. రామ్మా, ఇదే మా బస్తీ. రెక్కాడితేనే గాని డొక్కాడని బతుకులు మాయి. ఇంతకంటే ఇంకేడుండగలం? రామ్మా. రామ్మా. గాజుమింకులు జాగ్రత్త. చూసుకోమ్మా. అమ్మా, ఇదేనమ్మా ఇల్లు. ఇల్లంటే ఏదో చిన్న గుడిసె. రామ్మా. ఎట్టా చదువుతున్నావు? ఓ, చాలా బాగా చదువుతున్నాను. కట్టబడి చదివి డాక్టర్ అవ్వాలి, గుర్తుందిగా? ఓ, తప్పకుండా డాక్టర్ అవుతానమ్మా. నా బంగారు తల్లి. అమ్మా, ఈమెవరు? అక్క. అక్క?
కూర్చో అక్క. నాకు నా బిడ్డకి నేను తప్ప మాకెవ్వరూ లేరు. చాలా పెద్ద కథ, చెప్పుకునేటంత గొప్పది కాదు, అలాగని మరిసిపోయేంత చిన్నది కాదు. ఏ ఎన్నిసార్లు చెప్పానే ఇవి మనం తినడానికి కాదు అమ్ముకోవడానికని? అమ్మా, ఇవి మనవే కదా, ఒక తింటే ఏమవుతుంది? ఈ మనవి కాదమ్మా, అమ్ముకోటానికి సేడి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఆ ఇదిగో నీకోసం ఇది తెచ్చినాను, తిను. తెచ్చినావా? మ్మ్. తీసుకో తిను. మరి అక్కకి? అక్కకి ఏరే ఇస్తానులే, నువ్వు తిను. అయ్యో, ఇంకా అట్టాగే నిలబడ్డావేటమ్మా, కూసో కూసో. ఈ గుడిసి కూడా మా సొంతం కాదమ్మా, బాబు అనేవాడిది. ఒరే సత్తిగా, ఏంటంటే ఎవర్రా ఈ కొత్త స్పీడ్ బ్రేకరు? మన నియోజకవర్గంలో ఎప్పుడు చూడలేదు. సత్యవతి కూతురులేండి. మరి మన కంట్లో ఎప్పుడు పడలేదేంట్రా? అలా పడకూడదని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారండి బాబు. ఒరే పిచ్చోడా, ఈ గోల్డ్ బాబు ఫోకస్ చేశాడంటే సప్త సముద్రాలు అవతలున్నా సరే వచ్చి మన ఒళ్ళో వాలాల్సిందే. అయినా మీకు ఈ ఆడోళ్ళు పిచ్చి ఏంటండి బాబు, సండాలంగాను. పిచ్చి కాదురా, ఇది మా వంశం పెస్టేజీ. ఆడపిల్లైనా ఖాళీ స్థలమైనా మన కన్నుబడిందంటే కబ్జా చేయాల్సిందే. ఆ అబ్బా, ఎదవ లుక్కులు ఇచ్చావనుకో తొక్కి పెట్టి నార తీస్తా. వెళ్ళి అద్దె డబ్బులు వసూలు చేద్దాపా. పదండి. రోజుకి 30 రూపాయలు కిరాయి, ఏ రోజు పైసలు ఆ రోజే కట్టాలా. చూడమ్మా, ఇందాక ఇంటికి పొమ్మని చెప్పినప్పుడు నువ్వు దిక్కులు సొత్తా నిలబడుండావు. అప్పుడే అర్థమైంది నీకు తోడుగా ఏ దిక్కు లేదని, నువ్వు ఏడికి పోవాలనో అర్థం కాని పరిస్థితిలో ఉండావని. ఏవైంది ఏంటి అని నేనేం అడగను, కాని ఒక సలహా మాత్రం చెప్తాను. నీకేం అభ్యంతరం లేకపోతే ఏడ్నే ఒక గుడిసే ఖాళీగా ఉంది, నేను మాట్లాడతాను. నువ్వు ఏరే ఇల్లు చూసుకునేదాకా అందులోనే ఉండొచ్చు. చూడమ్మా, నీకిబ్బంది లేకపోతేనే ఏమంటావు? మాటల్లో పడి అడగడం మర్చిపోయాను, నీ పేరేటమ్మా? మీనాక్షి. ఓ దుర్గా, చెప్పాను కదా బాబు అని, ఆడే వచ్చినట్టున్నాడు. ఇప్పుడే వస్తాను. దుర్గా ఏంటి వచ్చి ఎంతసేపు అయింది ఏంటి? నీకెందుకు ఇందా? ఏదో నా గుడిసెలో ఉంటున్నావు కదా అని అభిమానంతో అడిగాను, దానికే ఫీల్ అయిపోతే ఎట్ట చెప్పు. సర్లే కాని మొన్న రాముల మొళ్ళు ఖాళీ చేసినారు కదా, ఆ గుడిసి నాకు కిరాయికి కావాలి. నీకు ఇంకో గుడిసె ఎందుకు? నాకు కాదు, నా స్నేహితురాలకి. ఆ? ఏంటి స్నేహితురాలా? అంటే ఆడలేడీస్ అనమాట. ఇత్తనావా లేదా? ముందా బొక్క చెప్పు. ఇదిగో దుర్గా, నువ్వు ఇట్లాంటి డెవిలాగులు కొట్టావనుకోని హట్టింగ్ అయిపోతా. ఆడలేడీస్ అంటే నాకు ఎంత అభిమానమో నీకు తెలుసు కదా. మన బస్తీలో నన్ను అందరూ ఆడవాళ్ళ ఉద్ధరణ కోసం పుట్టిన ఆడిముత్యం. ఆపు, విషయం చెప్పు. భలే దాని దుర్గా, ఇంకా చెప్పడం ఏంటి? ఇచ్చేసినట్టే. అడ్వాన్స్ చేతిలో కొట్టు, నాకు గుడిసెలో అడుగు పెట్టమను. అమ్మ మీనాక్షి, గుడిస్కి అడ్వాన్స్ ఒక 100 రూపాయలు ఉంటే ఎత్తావా? రామా, ఇదిగోండి.
దీని ఫ్రెండ్ అంటే దీనిలాగే ఉంటదనుకున్నా దేవకన్యలాగుందే. ఓయ్ డబ్బులు ఎత్తుందిగా తీసుకో. తీసుకున్నావుగా ఇక పో. ఇదిగో మీనాక్షి, నా పేరు బాబు, గోల్డ్ బాబు. నీకేదన్నా అవసరం ఉంటే బాబు అని కాకే భూ అనే అక్షరం పూర్తి తెలపలు వచ్చి వాలిపోతా. ఏం అవసరం లేదు గాని నోరు మూసుకొని పో. చెప్పేది నీకే పో. వెళ్తానా? పొమ్మన్నానా? వెళ్తున్నాంలే అమ్మా. వెళ్ళొస్తా మీనాక్షి. చూడమ్మా మీనాక్షి, ఈ గుడిసె సానా ఇరుగ్గా ఉండదు కదా, అందుకే నీకోసం వేరే గుడిసె తీసుకున్నాను. మరోలా అనుకోవద్దమ్మా. పద ఈ గుడి చూపిస్తాను. ఉం? దా. మీనాక్షి, ఇదే గుడిసే. నువ్వు లోపలికి పోయి చూస్తా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? ఎల్లు. అదేంటి మావయ్య గారు చీకట్లో కూర్చున్నారు? గుడ్డివాడు చీకట్లో కూర్చున్నా వెలుతురులో కూర్చున్నా వాడికి అంతా చీకటే కదమ్మా. ఇప్పుడు మన బ్రతుకులు కూడా అంతే. నిజమే మావయ్య గారు, కానీ ఈరోజు చీకటిని తలుచుకొని బాధపడితే రేపటి వెలుగుకి చోటేది? రేపటి వెలుగు మీద ఆశ లేదమ్మా. అందుకే ఇలా జీవశ్చవంలా బ్రతుకుతున్నాను. మావయ్య గారు, పెద్దవాళ్ళు మీరు మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా డీలా పడిపోతే మీ వెనుక ఉన్నవాళ్ళం మేమేమైపోవాలి? ఏం చేయమంటావమ్మా? అన్నీ సవ్యంగా జరిగితే ఈ పాటికి ఈ ఇల్లు నా కూతురు అల్లుడితో కళకళ్ళాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు వేల పోతుందమ్మా. తల్లి తన కూతుర్ని 9 మాసాలు మోసి కానీ తన మాతృత్వాన్ని చాటుకుంటుంది. అప్పటి నుంచి తండ్రి తన కూతురికి అన్ని తానే ఈ ప్రపంచాన్ని చూపిస్తాడు. తన ఆశల్ని, ఆశయాల్ని, కలల్ని అన్ని తన బిడ్డలో చూసుకోవాలనుకుంటాడు. తనకు ఉన్నంతలో ఏ లోటు రాకుండా చూసుకొని తనకన్నా ఒక మెట్టు పైనున్న కుటుంబానికి, మంచి కుటుంబానికి కోడలిగా పంపించాలనుకుంటాడు.